విజయ్ దేవరకొండ కనిపిస్తే రష్మిక గురించి ఎంక్వైరీలు, నేషనల్ క్రష్ కనిపిస్తే రౌడీ గురించి వాకబు. ఏళ్లుగా సౌత్ నుంచి నార్త్ మీడియాకు ఇదే పని. కానీ ఏ రోజు కూడా వీరిద్దరు తమ రిలేషన్ ఖరారు చేయలేదు, ప్రేమలో ఉన్నామని ఓపెన్ అవ్వలేదు. కాకపోతే ఫ్యామిలీ మీటింగ్స్ లో కనిపించేవారు, లవ్ స్టోరీ కొనసాగుతుందని హింట్ ఇచ్చేవారు. ఇంతకీ విరోష్ ప్రేమ కథ ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది? అప్పటికి కన్నడ సినీ పరిశ్రమకు రష్మిక పరిచయమయ్యి 2 ఏళ్లు మాత్రమే అయ్యింది. 3 చిత్రాలు చేసింది. ఇంతలో చలో కోసం టాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది రష్మిక. కట్ చేస్తే తెలుగులో నటించిన మొదటి చిత్రం చలో సూపర్ హిట్. ఆ వెంటనే పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా గీత గోవిందంలో ఛాన్స్. అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తరువాత విజయ్ నటిస్తోన్న ఈ చిత్రంపై తెలుగునాట చాలా అంచనాలు కనిపించాయి. అందుకు తగ్గట్లే సినిమాలో విజయ్ రష్మిక జోడీ అదరగొట్టింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరింది. అయితే గీత గోవిందం సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం మాత్రమే చిగురించినట్లు సమాచారం. ముఖ్యంగా రష్మిక పర్సనల్ ఇష్యూస్ తో సఫర్ అవుతున్నప్పుడు విజయ్ అందించిన సపోర్ట్ తో వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మొదలైంది. ఆ తరువాత ఇద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ లో నటించారు. కెరీర్ పై చాలా కలలు కన్నారు. సినిమా పూర్తయ్యేలోపు వీరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారినట్లు సమాచారం. అందుకే ఈ చిత్రం తమకెంతో ప్రత్యేకమని నాటి ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు. 2019 తరువాత వీరిద్దరూ కలిసి నటించలేదు, అలా అని ఈవెంట్స్ లోనూ కలిసి కనిపించలేదు. కానీ తమ మధ్య లవ్ స్టోరీ ఉంది అనేది మాత్రం ఇండైరెక్ట్ గా రౌడీ ఫ్యాన్స్ కు అర్థమయ్యేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు. ఎయిర్పోర్ట్ లో ఒకరి తర్వాత ఒకరు కనిపించేవారు. తరచూ హాలిడేస్ పిక్స్ అప్లోడ్ చేసేవారు. అందుకే దేవరకొండ ఫ్యాన్స్ రష్మిక ఎక్కడ కనిపించినా వదినా అంటూ కేకలు పెట్టేవారు. గత ఏడాది నుంచి మాత్రం ఇద్దరూ కలిసి కనిపించడం ప్రారంభించారు. ఒకసారి న్యూయార్క్ లో జరిగిన ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే కవాతులో తళుక్కున మెరిశారు. ఆ తరువాత గర్ల్ ఫ్రెండ్ ఈవెంట్ లో రష్మికతో తన రిలేషన్ పై విజయ్ ఓపెన్ అయిపోయాడు. సంక్రాంతి సీజన్ లో సినిమా రిలీజ్ చేయాలి అనుకోవడం అతి పెద్ద విషయం కాదు. పొంగల్ బరిలో కొత్త సినిమా విడుదల అనేది ఇప్పుడు పాత ట్రెండ్. సంక్రాంతి పండక్కి సంక్రాంతి టైటిల్ తో సినిమా అనేది ఇప్పుడు కొత్త ట్రెండ్. తెలుగు సినీ పరిశ్రమలో కొత్త సెంటిమెంట్ ప్రారంభమైంది. ఎప్పుడైతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయిందో, అద్రిపోది సంక్రాంతి థియేటర్స్ ని ఊపేసిందో, సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం అనే ట్యాగ్ లైన్ కోట్లకి కోట్లు కురిపించిందో, మేకర్స్ ఇప్పుడు సంక్రాంతి పండక్కి సంక్రాంతి టైటిల్ తో సినిమా తెరకెక్కించడం ప్రారంభించారు. ఆల్రెడీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో అద్రిపోది సంక్రాంతి టైటిల్ ను రిజిస్టర్ చేశారు మేకర్స్. మరోవైపు నితిన్ కూడా తాను నటించే కొత్త చిత్రానికి సంక్రాంతి శుభాకాంక్షలు అనే టైటిల్ డిసైడ్ చేశాడని ప్రచారం సాగుతోంది. ఇంకోవైపు మారుతి డైరెక్ట్ చేసే మూవీకి హ్యాపీ పొంగల్ అనే పేరు పెట్టాలనుకుంటున్నాడట. రాజా సాబ్ తో డిజాస్టర్ చూశాడు మారుతి. ఈ దశలో కంబ్యాక్ కోసం అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టాడు ఈ దర్శకుడు. ఇప్పటికైతే హ్యాపీ పొంగల్ స్టోరీని వరుణ్ తేజ్ తో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కానీ వరుణ్ తేజ్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. మరి మారుతికి డేట్స్ ఇస్తాడా లేదా అన్నది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. హిట్స్ ఇచ్చినా ఫ్లాప్స్ ఇచ్చినా మళ్ళీ మణిరత్నం నుంచి కొత్త సినిమా అంటే ఆ ఎగ్జైట్మెంటే వేరు. తగ్ లైఫ్ తో భీకరమైన డిజాస్టర్ ను చూశాడు మణిరత్నం. కానీ ఇప్పుడు తేరుకున్నాడు. ఎవ్వరూ ఊహించని హీరోతో, సౌత్ ఇండియా సెన్సేషనల్ హీరోయిన్ తో ప్రేమ కథ తీస్తారంటున్నాడు. నాయకుడు కాంబినేషన్, దీంతో తగ్ లైఫ్ పై భారీ అంచనాలు కనిపించాయి. కట్ చేస్తే కాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటి. ఇంతటి డిజాస్టర్ చూసినా మణిరత్నం త్వరగానే తేరుకున్నాడు. అప్పుడే కొత్త సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. మణిరత్నం దగ్గర లవ్ స్టోరీ ఉంది. అంటే గతంలో దుల్కర్ తో తీసిన ఓకే బంగారం లాంటి చిత్రం. కానీ హీరోను రాక్ చేయటంలోనే కొంతకాలంగా మణిరత్నం ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు తన కథకు విజయ్ సేతుపతి కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాడు. మరోవైపు హీరోయిన్ గా సాయి పల్లవి కూడా డేట్స్ లాక్ చేసిందని సమాచారం. సాయి పల్లవి ప్రస్తుతం హిందీలో 2 చిత్రాల్లో నటిస్తోంది. అందుకే మణిరత్నం మూవీకి తాను డేట్స్ కేటాయించే అవకాశాలున్నాయి. త్వరలోనే సేతుపతి సాయి పల్లవి కాంబినేషన్ లో తన కొత్త చిత్రాన్ని మణిరత్నం ప్రకటించే అవకాశాలున్నాయి. లేడీ సూపర్ స్టార్ అనగానే ఫస్ట్ నయనతార పేరు గుర్తొస్తుంది. కానీ లేడీ సూపర్ స్టార్ చాలా కాలంగా సైలెంట్ గా ఉంది. గత 2 ఏళ్లుగా అయితే కొత్త చిత్రాలు కూడా విడుదల చేయలేదు. ఇంతకీ నయన్ ఏం చేస్తోంది అంటే 2026 కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. న్యూ ఇయర్ రాగానే కొత్త సినిమాలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తోంది. ఆల్రెడీ టాలీవుడ్ లో శంకర వరప్రసాద్ తో కలిసి హిట్ కొట్టింది. ఇప్పుడు కాలీవుడ్, మాలీవుడ్ రిలీజ్ పై ఫోకస్ పెట్టేసింది. 2023లో బాలీవుడ్ వరకు వెళ్లి జవాన్ అనే బ్లాక్ బస్టర్ లో నటించింది నయన్. ఆ తర్వాత 1-2 సినిమాలు రిలీజ్ చేసినా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. దీంతో బ్రేక్ తీసుకుని తన ప్రాజెక్ట్స్ అన్నిటినీ రీసెట్ చేసింది. ఇటీవలే టాలీవుడ్ కు తాను తిరిగొచ్చి నటించిన మనశంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు కన్నడ, తమిళ, మలయాళ చిత్రాల వంతు అంటోంది.
శాండిల్వుడ్ నెక్స్ట్ బిగ్ ఫిలిం టాక్సిక్ లో నయన్ రాకీ బాయ్ కు సిస్టర్ రోల్ చేస్తోంది. మార్చి 19న ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత మలయాళంలో మమ్ముటి, మోహన్ లాల్ కలిసి నటించిన మల్టీ స్టారర్ పేట్రియాట్ లో కనిపించనుంది. ఏప్రిల్లో ఈ మాలీవుడ్ క్రేజీ మల్టీ స్టారర్ పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇక తమిళంలో నయన్ నటిస్తున్న అమ్మోరు తల్లి సీక్వెల్ హై, రక్కయి కూడా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. వీటితో పాటు తెలుగులో మరో చిత్రంలో నటించేందుకు డేట్స్ లాక్ చేసింది నయన్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించే చిత్రంలో నయన్ హీరోయిన్ గా నటించనుంది. మొత్తంగా కొంత గ్యాప్ తర్వాత సౌత్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని డిసైడ్ అయింది నయన్.